ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం. సిపిఐఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా, పెద్ద ఎత్తున పాల్గొన్న వెలుగుమట్ల నిర్వాసితులు. సిపిఐఎం బృందంతో అదనపు కలెక్టర్ చర్చలు, అర్హులందరికీ స్థలాలు ఇస్తామని హామీ. ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలో ఇల్లు కోల్పోయిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సహా వందలాది కుటుంబాలు పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్ల భూతన్ భూముల నుండి పేదలను వారి నివాస ప్రాంతాల నుండి తొలగించి ఇప్పటికీ సరైన పునరావాసం కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ధర్నాలో పాల్గొన్న నిర్వాసితులు తమ సమస్యలను వెల్లడిస్తూ తాత్కాలిక షెడ్యూల్లో అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నామని, పిల్లల చదువులో దెబ్బతింటున్నాయని, జీవనోపాధి కోల్పోయామని తెలిపారు. వెంటనే ఇళ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా చౌక్ నుండి కలెక్టరేట్ ప్రధాన గేటు వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. తర్వాత సిపిఐఎం ప్రతినిధి బృందంతో ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి గంట పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 729 కుటుంబాలు ఇల్లు కోల్పోయినట్లు గుర్తించామని, అందులో 300 మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించామని, మరికొందరు మందికి వారి స్వగ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే కేటాయింపుల్లో కొన్ని లోపాలున్నాయని, అనర్హులు కూడా లబ్ధి పొందిన అంశాలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఐఎం నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, షేక్ మీరా సాహెబ్, ఎస్ నవీన్ రెడ్డి, మండల కార్యదర్శులు షేక్ నాగుల్ మీరా, బోడపట్ల సుదర్శన్, డివిజన్ నాయకులు బేగం, బాగం, అజిత, ఏవి రెడ్డి, కూచిపూడి నరేష్ తదితరులు పాల్గొన్నారు.